పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. రష్యాలో అదృశ్యమైన అంగారా ఎయిర్లైన్స్ విమానం కూలిపోయింది. అమర్ రీజియన్లో విమాన శకలాలను గుర్తించినట్లుగా ఎమర్జెన్సీ బృందాలు ప్రకటించాయి. 49 మంది ప్రయాణికుల సిబ్బందితో బయలుదేరిన AN-24 ఫ్లైట్ రష్యా చైనా సరిహద్దు వద్ద మిస్ అయింది. గమ్యస్థానం చేరటానికి కొద్ది సమయం ముందు ATCతో సంబంధాలను కోల్పోయింది. అమర్ రీజియన్లో టిండా టౌన్కు వెళుతోంది చిన్న విమానం. తూర్పు రష్యాలో ఉన్న ఈ ప్రాంతం చైనా సరిహద్దుల్లో ఉంటుంది. ఫ్లైట్ మిస్సింగ్ నేపథ్యంలో గాలింపు చర్యలను చేపట్టిన ఎమర్జెన్సీ బృందాలు శకలాలను గుర్తించాయి. ప్రతికూల వాతావరణం కారణంగానే ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నాయి. రష్యాలో అదృశ్యమైన అంగారా ఎయిర్లైన్స్ విమానం కూలిపోయింది. అమర్ రీజియన్లో విమాన శకలాలను గుర్తించినట్లుగా ఎమర్జెన్సీ బృందాలు ప్రకటించాయి. 49 మంది ప్రయాణికుల సిబ్బందితో బయలుదేరిన AN-24 ఫ్లైట్ రష్యా చైనా సరిహద్దు వద్ద మిస్ అయింది. గమ్యస్థానం చేరటానికి కొద్ది సమయం ముందు ATCతో సంబంధాలను కోల్పోయింది. అమర్ రీజియన్లో టిండా టౌన్కు వెళుతోంది చిన్న విమానం. తూర్పు రష్యాలో ఉన్న ఈ ప్రాంతం చైనా సరిహద్దుల్లో ఉంటుంది. ఫ్లైట్ మిస్సింగ్ నేపథ్యంలో గాలింపు చర్యలు చేపట్టిన ఎమర్జెన్సీ బృందాలు శకలాలను గుర్తించాయి. ప్రతికూల వాతావరణం కారణంగానే ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నాయి. అంగారా ఎయిర్లైన్స్ విమానం కూలిపోతున్న దృశ్యాలు ప్రస్తుతం మనం స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. AN-24కి సంబంధించిన విమానం ఇది. రష్యాలో అదృశ్యమైంది ఈ ఎయిర్లైన్స్. ఇది కాస్త అమర్ రీజియన్లో విమాన శకలాలను గుర్తించినట్లుగా ఎమర్జెన్సీ బృందాలు ప్రకటించాయి. దాదాపు 49 మంది ప్రయాణికులు సిబ్బందితో బయలుదేరిన AN-24 ఫ్లైట్ రష్యా చైనా సరిహద్దు వద్ద మిస్ అయింది. అయితే మనం చూస్తూ ఉన్నాం విజువల్స్. అమర్ రీజియన్లో విమాన శకలాలను అధికారులు గుర్తించారు. అది కూలిపోతున్న తాలూకు ఆఖరి దృశ్యాలుగా మనం వీటిని గమనించవచ్చు. గమ్యస్థానం చేరటానికి ఇంకా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉన్న టైంలో ATCతో ఈ ఫ్లైట్ సంబంధాలను కోల్పోయింది. అమర్ రీజియన్లో టిండా టౌన్కు వెళుతూ ఉంది ఈ చిన్న విమానం. తూర్పు రష్యాలో ఉన్న ఈ ప్రాంతం చైనాకి సరిహద్దులో ఉంటుంది. ఫ్లైట్ మిస్సింగ్ నేపథ్యంలో గాలింపు చర్యలను చేపట్టాయి ఎమర్జెన్సీ బృందాలు. వీటి తాలూకు శకలాలను గుర్తించాయి. ప్రతికూల వాతావరణమే ప్రధాన కారణంగా ఈ ప్రమాదానికి తెలుస్తోంది.